ఎంత వాడి ఎంత ట్రంప్ ఎంత వాడి బతికెంత మన వారిని మనం పోషించుకోగలం అని చెప్పేసి ఆయన కామెంట్ చేస్తున్నారు. ఇంకొకరు మైరావ్ అని చెప్పేసి మరి ఇండియన్స్ ఎక్కువైతే ఎవరికైనా చిరాకే అని చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే కొంత పాజిటివిటీ ఉంది, కొంత నెగిటివిటీ ఉంది. మన వాళ్ళు మనకు భారం కారు అని చెప్పుకొస్తున్నారు. ఇంకో పక్కన అక్కడ ఎక్కువ డబ్బులు సంపాదించి ఇక్కడికి డబ్బులు పంపిస్తున్నారు కాబట్టి డబ్బు విలువ తగ్గిపోతుందని కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కుటిల రాజకీయాల వల్ల 50 లక్షల కుటుంబాల పరిస్థితి ఏంటని చెప్పేసి ఇంకొంతమంది కూడా కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద అయితే ట్రంప్ ఏదైతే డెసిషన్ తీసుకున్నాడో ఇండియాకి సంబంధించి 50 లక్షల వీసాలు ఏవైతే ఉన్నాయో ఆ వీసాలన్నింటినీ స్క్రూటినైజ్ చేస్తున్నాడు. మీరు కాలేజ్లో చదువుకున్నప్పుడు పార్ట్ టైములు చేసినా వదిలిపెట్టానంటున్నాడు. మీరు H1B వీసా ఇప్పుడు తీసుకొని ఉన్న మిమ్మల్ని వదిలిపెట్టా. మీరు సైడ్ ఇన్కమ్స్ కానీ, సైడ్ హజిల్స్ కానీ, సైడ్ కిక్స్ కానీ మీకు ఏమున్నా కానీ వీటన్నిటిని కూడా స్క్రూటినైజ్ చేస్తుంది. IRS చేస్తుంది ఒక పక్కన, ఇంకో పక్కన అమెరికాకి సంబంధించిన ఇమిగ్రేషన్ కూడా ఇవన్నీ చేస్తుంది. వీటన్నిటిని స్క్రూటినైజ్ చేసి మీ సోషల్ మీడియా పోస్ట్, మీ ట్యాక్సెస్, మీ ఇన్కమ్ వీటన్నిటినీ ఎప్పటికప్పుడు పరిశీలించి ఏ చిన్న తప్పిదాలున్నా మిమ్మల్ని వెనుక పంపిస్తారు. ఒక చిన్న ట్రాఫిక్ వైలేషన్, ఒక ట్రాఫిక్కి సంబంధించిన ఒక చిన్న తప్పిదం చేసినా అక్కడ ఆపినప్పుడు కూడా ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ఇంతకుముందు ఏం చేశారు, ఇప్పటిదాకా పార్ట్ టైమ్స్ ఏమైనా జాబ్స్ చేశారా, లేకపోతే ఇంతకుముందు ఏమైనా సోషల్ మీడియా పోస్టులు ఏమైనా పెట్టారా అని మీరు ట్రాఫిక్ వైలేషన్ చేసినప్పుడు మిమ్మల్ని అక్కడ వెయిట్ చేయించి ఇవన్నీ చెక్ చేసి ఓకే మీరేం చేయకపోతే మిమ్మల్ని పంపిస్తున్నారు, లేదంటే మిమ్మల్ని అప్పటికప్పుడు మిమ్మల్ని రిమాండ్లోకి తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత మిమ్మల్ని మళ్ళీ తిరిగి ఇండియాకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా మనం చూసాం గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి, గ్రీన్ కార్డ్ కోసం ఎవరైతే అప్లై చేసి ఉన్నారో అంటే H1 కావచ్చు, లేకపోతే మిగతా వీసాస్ H4 ఇలాంటి వీసాస్ ఏవైతే ఉన్న వాళ్ళు గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేస్తారు కదా, అప్లై చేసి గ్రీన్ కార్డ్ వచ్చేదాకా వాళ్ళు వెయిట్ చేస్తున్న సమయంలో వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై ఎవరైతే 21 ఇయర్స్ ఏజ్ని వాళ్ళు రీచ్ అవుతారో, రీచ్ అయిన తర్వాత వాళ్ళకు వీసా ఎక్స్టెన్షన్ ఇవ్వట్లేదు. వాళ్ళకి ఇంతకుముందు చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉండేది, ఆ యాక్ట్ని ట్రంప్ తీసేశాడు. సో ఏమవుతుంది అని అంటే మీకు గ్రీన్ కార్డ్ వచ్చేదాకా మీ పిల్లలు అమెరికా నుంచి మళ్ళీ మీ దేశాలకు వెళ్ళిపోవాలి, ఇండియాకి వెళ్ళిపోవాలి. ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీ పేరెంట్స్కి ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ వస్తుందో అప్పుడు రిటర్న్ రావాలి. సో ఇలాంటి రూల్స్, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అవన్నీ తీసుకొస్తున్నాడు. మొత్తానికైతే 50 లక్షల మందికి టార్గెట్ చేస్తున్నాడు. 50 లక్షల మంది ఇండియన్స్కి టార్గెట్ చేస్తున్నారు. దీంట్లో ఎక్కువ శాతం మనకు తెలుసు మన తెలుగు రాష్ట్రాల నుంచే చాలామంది ఉన్నారు. ఆ తెలుగు రాష్ట్రాల నుంచే వర్కింగ్ వీసా, H1B వీసా మీద వెళ్ళే వాళ్ళు, అలాగే స్టూడెంట్ వీసా, F1 వీసా మీద వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరొకసారి ఇంకొన్ని కామెంట్స్ వచ్చాయి, ఆ కామెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. బిల్డ్ ఇండియా అని చెప్పేసి రాకేష్ అంటున్నారు. మన ఇండియానే బిల్డ్ చేసుకుందాం, మన ఇండియన్స్ అందరూ వెనుకకి రండి, హ్యాపీగా మనం ఇండియానే బిల్డ్ చేసుకుందాం అని చెప్పుకొస్తున్నారు. శివ కప్పల ఏమంటున్నారంటే ఇక్కడ చదువుకొని అక్కడ వర్క్ చేసుడు ఎందుకు, ఇక్కడ చదువుకొని ఇక్కడ వర్క్ చేయండి అని చెప్పేసి శివ కప్పల కూడా చెప్పుకొస్తున్నాడు. మొత్తం మీద అయితే మన టాలెంట్ మన దగ్గరే ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఆయన చెప్పారు అనుకుంటున్నాను. జాయ్ క్రియేషన్స్ ఏమంటున్నారు అంటే దిస్ ఈజ్ ఓన్లీ పొలిటికల్ గేమ్, ఇది ఒక పొలిటికల్ గేమ్ కాబట్టే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి జాయ్ క్రియేషన్స్ అన్న వాళ్ళు కూడా కామెంట్ చేశారు. నెక్స్ట్ ఆర్కే రెడ్డి, కొంతమంది ఫిల్టర్ అవ్వడం బెటరే అని చెప్తున్నారు. కొంతమంది ఫిల్టర్ అవ్వండి అంటే అక్కడ ఉన్న 50 లక్షల మందిలో ఒక 50% ఫిల్టర్ అయినా పర్లేదు అంటున్నారు. ఒక 25 లక్షల మంది వెనుకకు వచ్చినా పర్లేదు, కొంతమంది ఫిల్టర్ అయ్యి టాలెంట్ మనకే మళ్ళీ వెనుకకు వస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. ఆర్కే రెడ్డి మళ్ళీ కామెంట్ చేశారు, తప్పు చేసిన ఆల్రెడీ పంపడం తప్పు లేదు. ఓకే, తప్పు చేసిన వాళ్ళు ఆల్రెడీ వెనకకు పంపడం లేదు అంటే తప్పు చేసిన వాళ్ళు అని అంటే అసలు తప్పులు లేకపోయినా తప్పులు వెతికి మరి 6,000 మందిని ఆల్రెడీ పంపించేశారు ఆర్కే రెడ్డి గారు. ఒకసారి మనం చూస్తే కనుక కొన్ని యూనివర్సిటీస్లో ఇప్పుడు యూనివర్సిటీస్ అన్నప్పుడు వివిధ దేశాల నుంచి స్టూడెంట్స్ వస్తారు, అన్ని దేశాల నుంచి స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఆ స్టూడెంట్స్ ఏదైనా వాళ్ళకి నచ్చని అంటే వాళ్ళకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది కదా, వాళ్ళకి నచ్చని విషయాలు ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్ దాడులు ఏవైతే ఉన్నాయో దాడులకు సంబంధించి ఒక పోస్టు, ఒక నిరసన తెలిపినందుకు కూడా వ్యాలిడ్ వీసా ఉన్న వాళ్ళని కూడా వెనక్కి పంపించేస్తారు. అంటే అమెరికాకి సెక్యూరిటీకి కానీ ఏ రకంగా నష్టం లేకపోయినా కూడా అమెరికాకి సంబంధించి అంటే అమెరికా ఎక్కడైనా ఇతర దేశాలకు సపోర్ట్ చేస్తుందో ఆ దేశాలకు కనుక మీరు యాంటీగా పోస్ట్ పెట్టినా కూడా పంపించేస్తున్నారు. చిన్న పోస్ట్ పెట్టినా, ఒక నిరసన తెలిపినా, ఒక ప్లక్కార్డ్ పట్టుకున్నా కూడా అలాంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుతం అయితే. సో మొత్తం మీద అయితే 50% వెనకకు వచ్చినా పర్లేదని కొంతమంది అంటున్నారు, కొంతమంది లేదు మన టాలెంట్ మన దగ్గరే ఉండాలంటున్నారు. రాకీ కూడా కమెంట్ చేస్తారు, ఒక్కసారి అది కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ప్లీజ్ కమ్ టు ఇండియా, వీ విల్ డెవలప్
అవర్ కంట్రీ బెటర్ దాన్ అమెరికా అని చెప్పుకొచ్చారు. మీరు వెనకకు వచ్చండి, మీరు దయచేసి వెనకకు వచ్చండి, మీరందరూ వెనకకు వస్తే ఖచ్చితంగా మనం ఇండియాలో ఇంకా బిల్డ్ చేసుకుందాం. అమెరికా కంటే ఇంకా పెద్దగా అవ్వచ్చు, ఇంకా డెవలప్ అవ్వచ్చు, ఇంకా పెద్ద కంట్రీ అవ్వచ్చు, సుప్రీం పవర్ అవ్వచ్చు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఆర్కే రెడ్డి కూడా ఆల్రెడీ ఏం చెప్తున్నారంటే తప్పు చేసినా ఆల్రెడీ పంపడం తప్పు లేదని చెప్పి ఆయన చెప్పారు. సో లాస్ అనేది అమెరికాకే ఎక్కువ ఉంది ఇండియన్స్ కంటే. ఇండియన్స్ని పంపించేస్తే లాస్ అమెరికాకే ఎక్కువ అని ప్రభాకర్ రావు బెంగరి ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, ఇట్స్ ఇండియాస్ టైమ్ టు రూల్ వరల్డ్, అన్స్టాపబుల్ ఇండియా అని చెప్పేసి మిథున్ చౌదరి చెప్పుకొస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అంట. సో ఇట్స్ టైమ్ టు రూల్ ద వరల్డ్, కరెక్ట్గా చెప్తున్నారండి. ఇట్స్ టైమ్ టు రూల్ ద వరల్డ్. మనం రూల్ చేయాలి, మనం వరల్డ్ని రూల్ చేయాలి అంటే ఖచ్చితంగా మన టాలెంట్ మన దగ్గరే ఉండాలి. అమెరికన్స్ అందరూ ఎంతమంది అయినా ఒక ప్రొసీజర్లో ఒక ప్రాసెస్లో స్లోగా మన టాలెంట్ అంతా వెనుకకు వచ్చేలాగా ఇక్కడ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మొత్తానికైతే ట్రంప్ అయితే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నాడు. ఇండియన్స్ని అలాగే మిగతా దేశాలకు సంబంధించిన వీళ్ళందరినీ కూడా వెనుకకు పంపించాలన్న ప్రయత్నంలో ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. అమెరికాలో ఉన్న భారతీయులందరూ జాగ్రత్తగా ఉండండి అండ్ కుదిరితే వెనుకకు వచ్చండి. ఇండియా కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇక్కడ కూడా బాగుంది కాబట్టి చాలామంది ఇప్పుడు కామెంట్ రూపంలో కూడా చాలామంది తెలియపరుస్తున్నారు. సో మరి ఇంకొక కామెంట్స్ కూడా వచ్చాయి, వాటిని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక పొలిటికల్ గేమ్ అని చెప్పుకొస్తున్నారు, బిల్డ్ ఇండియా అని కూడా చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద అయితే ఇండియానే సపోర్ట్ చేస్తున్నారు, ఇండియాకి రమ్మని చెప్పి పిలుస్తున్నారు. సో ప్రస్తుతానికైతే అమెరికాలో H1B లేకపోతే F1 వీసా అంటే స్టూడెంట్ వీసా, వర్కింగ్ వీసా ఇలాంటి వీసాస్ ఏమైనా తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండియాకి రిటర్న్ రండి, ఇండియాకి రిటర్న్ వెళ్ళిపోండి అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు, రమ్మని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు. సో మీకేమనిపిస్తుంది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి, నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మీరు ఎవరైనా ఫోన్ ఇన్లోకి వచ్చి మాట్లాడాలనుకుంటే కనుక, ఒకవేళ మీరు కాల్స్ ఏమైనా చేసి మాకు మీ అభిప్రాయాలను తెలియపరచాలనుకుంటే మీకు ఫోన్ ఇన్ నంబర్ కూడా కింద డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. దానికి కాల్ చేస్తే మిమ్మల్ని ఫోన్ ఇన్లో కూడా తీసుకొని మీతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాను. సో మొత్తానికైతే ట్రంప్ బయట ఒకటి ఉంది, ఒకసారి ట్రంప్ బయట కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు ఈ మధ్యకాలంలో అనేది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. I'll always be friends with Modi. He's great Prime Minister. He's great. I'll always be friends, but I just don't like what he's doing at this particular moment. But India and the United States have a special relationship. There's nothing to worry about. I always will. I'll always be friends with Modi. He's great Prime Minister. He's great. I'll always be friends, but I just don't like what he's doing at this particular moment. But బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో ఉన్న భారతీయులకు బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. పార్ట్ టైం చేసిన సైడ్ ఇన్కమ్ ఉన్న ఏ క్షణమైన అమెరికా నుంచి మిమ్మల్ని బయటికి పంపించేస్తారు. విల్ బి అవుట్ ఆఫ్ అమెరికా. సరైన కారణం లేకుండా ఇప్పటికే 6,000 మందిని గెంటేసింది అమెరికా నుంచి లక్షల మందిని గెంటేసేందుకు ట్రంప్ స్కెచ్ వేస్తున్నాడు. H1B లేదా F1 వీసాదారులు అంటే వర్కింగ్ వీసా ఉన్న, స్టూడెంట్ వీసా ఉన్న, అనధికార సంపాదన అంటే పార్ట్ టైం జాబ్స్ ఏదైనా చేసినా ట్రంప్ దృష్టికి వస్తే ఇప్పటికే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్ అలాగే అమెరికన్ ఇమిగ్రేషన్ ఇవి రెండు డేటాను షేర్ చేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా ఎవరైనా ట్యాక్సులు కట్టారా అని చెప్పి షేర్ చేసుకొని, ఇమిగ్రేషన్ వాళ్ళు ఎందుకు అని అంటే అధికారులకు ఇప్పటిదాకా ట్యాక్స్ ఏమైనా వచ్చినా ఎంబసీస్ కానీ ఎయిర్పోర్ట్స్ దగ్గర ఇమిగ్రేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే మీ పాస్పోర్ట్ మీ డీటెయిల్స్